నేను బైక్ నేనే పట్టుకున్నాను రానా రక్తం నీళ్లు కింద పెడుతున్నావు ఇచ్చినోనికి ఏమి ఏమి మా మాటలు దక్కలేవు, మా పానాలు పోతున్నాయి. మేము ఏమిట బతకాలి, ఏం చేయాలి? ఒక్కరోజు కాదు 2 నెలలు మేము ఉరికోసి 2 నెలలు ఇచ్చినోనికి ఏమి చేయాలి? ఇంటికి తాళం పెడతారు, ఏం చేయాలి? మా బాధలు ఎట్ట బతకాలి? మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు. మరి ఎట్లన్నా మన్నించురు, మమ్మల్ని గడ్డకెక్కేది. మా బతుకులు నీళ్ళాలు ఉన్నాము, వేయాలి గడ్డకేయాలి. సాబాన్ తీసి గడ్డకేస్తేనే మరి ఉంటుందా ఊసిపోతుందో కథం. రైతులు ఆగమవుతురు, ఏంది పరిశాను కొంటుపోతున్నాయి ఏమన్నా కొంటూరంటగా ఎవరు కొంటురు? ఏది 2 నెలలు 3 నెలలు ఇంతవరకు ఇక ఆగమవుతున్నావు. ఏం చేస్తారో మరి ఎడ చేస్తారో మీకే ఎరకాయగా. 2 నెలలు 3 నెలలు పడ్డాయి. మరి ఏం చేస్తావు చెప్పు? లేదు పోలేదు, పుట్టి మాటలు కావు, కళ్ళ నీళ్ళు రాలేదా? మొత్తం చేసి ఏమన్నా సక్కదారం ఉందా? చేసి ఏముంది? గుడ్లనే ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఆగమయ్యే రోజు వచ్చింది. ఏమి నాటు పెట్టుకుంటావా, లేకపోతే అక్కడ పట్నం పోయి సిప్ప పట్టుకొని అడక తినే చావాలా ఓటారో చాలా వచ్చింది మీకు అంతే. ఇక మరి ఏం చేస్తాం, ఏం చేస్తాం మరి? రైతులను రాజు చేస్తారంటగా, రైతులను రాజు చేస్తుండగా ప్రభుత్వం రాజు. ఏది ఏం చేస్తుండో ఎడ చేస్తారో. ఇప్పుడన్నా మీరు తవ్వ తీసుకురా, తవ్వ తీసుకొస్తారో బాయిలో నొక్కుతారా? మొత్తం ఉన్నాము, ఎక్కడో కొంచెం కొంచెమే ఉన్నా అంటాడు. ఏది రేవంతరెడ్డి ఇన్ని రోజు నుంచి జనగామైన ఒక్కొక్క మిరల గార్డెన్ 40 లారీలు ఆగినాయి లోడుతో. ఎట్లా కావాలి, ఎట్లా బతుకుతాం? రావా రావా అంటే ఎట్లా వస్తాయి? ఆడ కాలైతే పట్టాల పట్టాల అంటే పంట వేస్తున్నావు, ఇంటి పోయి పంటలు వేస్తాం. చేతలు ఉండాలి, మాటలు కాదు, చేతలు ఉండాలి. అదే రుబావు. ముఖ్యమంత్రి అయితే ఎవరు అయితే మా కడుపు లేదా? నూనె వెళ్తేనే ఇంకేం చెప్పాలి? మా పేగులు మాడిపోయా ఎట్లా పోతాం? మా పిల్లలు మేము గొడ్డు గొర్రె అంతా చంపి 6 గంటల కష్ట పెట్టి పావులు లేదు. కూలీలు లాగుతారా? ఆగుతలేడా ఈడ ఉండే కూలీలు లాగుతారా? నాయన దండం పెడతా. ఇగో అందరం బతకాలి, అందరం బతికిన మన టీము. 10 మంది నడితేనే పాట పాడుతుంది. 10 మంది అప్పే మొత్తం అప్పు తెచ్చా పెట్టిరు. మాకు నిలువుండీ ఆయన. ఒక్క మంది చచ్చి 2000 ఎట్లా కొట్టకు లేక మంది బాగు చేస్తే అటు ఎకరం దుంతే 7000. ఒక ఎకరానికి అంత కాదు, ఒక ఎకరం దున్ని నాటు పెడితే 7000. చెప్పు ఇక ఆయన చేసేది మన రైతునే అన్ని బాధలు అయ్యా. మరి దీన్ని కనిపెట్టాలి పెద్ద బాధ అయిపోయింది.